టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నాగతేజ. ప్రజెంట్ మనం ప్రకాశం జిల్లాలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఉన్నాం. ఏదైతే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ప్రజెంట్ మనం ఒంగోలు నగరంలో ఉన్నటువంటి ఏదైతే పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో విజువల్స్ మనం చూస్తున్నాం. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి అన్ని పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైతే నిన్నటి రోజున ఇప్పటికి దీనికి సంబంధించి ఏర్పాట్లపై కూడా పూర్తి స్థాయిలో జిల్లా ఎస్పీ దామోదర్, అదేవిధంగా కలెక్టర్ తమీం అన్సారియా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి వచ్చేటువంటి ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రం సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో, విద్యార్థులు, అదేవిధంగా జిల్లా సంబంధించి ప్రజానీకం కూడా హాజరయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎలా వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రజానీకం కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుని ఉండేందుకు కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి వైపు పోలీస్ కవాతులు, అదేవిధంగా సాంఘిక కార్యక్రమాలతో పాటు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కొన్ని శకటాల ప్రదర్శన ఉండే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా యొక్క పోలీసుల పనితీరు ఏ విధంగా ఉంటుంది, ఏదైనా సంఘ విద్రోహాల అరాచకాలు పాల్పడితే స్వాట్ టీం ఎలా పనిచేస్తున్న అంశాలు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే రిహార్సల్ కూడా జరుగుతుంటుంది. ఒకసారి మనం విజువల్స్ లో చూడవచ్చు. ఇప్పటికే పూర్తి స్థాయిలో స్వాట్ టీం ఇది జిల్లా సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి ఏదైనా పరిధిలో కూడా ఎవరైనటువంటి రాజకీయ నాయకులు, అదేవిధంగా ఏదైనా సంఘ విద్రోహాలు కనుక ఏదైనా చర్యలకు పాల్పడితే స్వాట్ టీం ఎలా పనిచేస్తున్న అంశాలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ టీం అంతా కూడా రేపు జరగబోయేటువంటి ఈవెంట్ కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, గత కొద్ది గంటల నుంచి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో డ్రిల్ కూడా నిర్వహిస్తున్నారు. ఉదయం సాయంత్రం కూడా పూర్తి స్థాయిలో రిహార్సల్ కూడా జరుగుతున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు కూడా వైపు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్తో పాటు కలెక్టర్ తమీం అన్సారీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కువ స్థాయిలో ప్రజానీకం కావచ్చు, అదేవిధంగా జిల్లా సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రజలకి పోలీసుల పనితీరు ఎలా ఉంటుంది అనే అంశాలు కూడా పూర్తి స్థాయిలో తెలియజేసే పరిస్థితుంది. ఇక్కడ ఉన్నటువంటి మనం అధికారులు కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రేపటి రోజున ఎలా నిర్వహిస్తున్న అంశాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం. స్వాట్ టీం ఇదంతా కూడా సంఘ విద్రోహాలు కనుక అరాచక పాల్పడితే టీం ఎలా పనిచేస్తుంది, దీని గురించి మీరు పబ్లిక్ ఏం చెప్తారు? సార్, ఇప్పుడు మన కేంద్ర స్థాయిలో అయితే ఎన్ఎస్జి టీం ఒకటి ఉంటుంది సార్. ఆ తర్వాత స్టేట్ టీం తరఫున మనకు ఆక్టోపస్ టీం ఒకటి ఉంటుంది సార్. ఆక్టోపస్ టీము ఏదైతే మన స్టేట్లో ఏదైనా ఇన్సిడెంట్ గురించి వాళ్ళు ఎంత తొందరగా రియాక్ట్ అవుతారో, మన డిస్టిక్ లెవెల్లో మనకు ఇక్కడ మెరైన్కి సంబంధించి ఎన్నో మనకు ఉత్పత్తులు అవుతూ వెళ్తున్నాయి సార్, ఎగుమతులు దిగుమతులు. ఆ తరహాలో ఏదైనా కానీ థ్రెట్ ఏర్పడితే మా టీము ప్రెజెంట్ ఉన్న ఎస్పీ గారి యొక్క ఆర్డర్స్ ప్రకారం మేము తొందరగా స్పందించడానికి అవకాశం ఉంటుంది సార్. అంతేకాకుండా ఇప్పుడు మన ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి మేము ఎన్నో ఒక ట్రైనింగ్ మొత్తం తీసుకున్నాం సార్. అదే కాకుండా ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి ఏదైనా వరదల్లో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్. మా యొక్క ప్రత్యేకత ఏంటంటే సార్, స్పెషల్ వెపన్ అండ్ టాక్టిక్స్ టీమ్ సార్ మాది, దాన్ని స్వాట్ అంటారు. మా యొక్క ప్రత్యేకత ఏంటంటే మంచి ఫైరింగు, ఏదైనా టెక్నిక్ సంబంధించినటువంటి అన్నీ సార్. ఎవరైనా కానీ శత్రువులు ఒక ఇద్దరు ముగ్గురు కానీ మా మీద అటాక్ చేస్తే మేము సింపుల్గా వాళ్ళని ఎలా ఎదుర్కొని ఆ యొక్క హోస్టేజ్ని కానీ ఎవరైనా బాధితులను కాపాడడానికి మాకు అన్ని రకాలటువంటి ట్రైనింగ్ ఇచ్చారు సార్. ఈ యొక్క టీం యొక్క ప్రత్యేకత అదే సార్. సుమారు ఎన్ని రోజుల నుంచి ఈ సెక్షన్ జరుగుతుంది? ఉన్నత స్థాయి అధికారులు, జిల్లా ఎస్పీ గారు కావచ్చు, కలెక్టర్ గారు మీకు ఎలాంటి ఆదేశాలు ఇస్తున్నారు? రేపటి రోజున యొక్క టీం పనితీరు ఎలా ఉంటుందంట సార్? ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల్లో అయితే మాకు ఎప్పుడైనా ప్రెజెంట్ మేము ఎదుర్కొంటున్న సమస్యలు సార్, ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి వచ్చాయి సార్. రీసెంట్గా మనకు మెరైన్ సంబంధించిన వాటిల్లో కానీ మేము చేసిన ఆపరేషన్లో మెయిన్ సార్, ఇటు పక్క సింగరాయకొండ సరౌండింగ్స్లో అప్పుడు ఒక వాగు ప్రవహించింది సార్. అప్పుడు ఉన్న కలెక్టర్ గారు అక్కడ సంబంధించి ఆ చెరువుకు గండి సంబంధించి పెద్ద విపత్తు సంభవించింది సార్. ఆ టైంలో మా యొక్క టీం స్పందించి అక్కడ సంబంధించి 100 బస్తాల వరకు సిమెంట్ బస్తాలు వేయడము, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తొందరగా ఖాళీ చేయించడము, అక్కడ ఎటువంటి సంఘటన జరగకుండా అప్పటికప్పుడు మా ఎస్పీ గారి యొక్క ఆర్డర్స్ ప్రకారం మేము వర్క్ చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడాం సార్. అంతేకాకుండా సార్, ఈ పక్క నాగలోపలపాడు సైడు ఒక కారు వాటర్లో చిక్కొని వెళ్ళింది సార్. ఆ చిక్కుని వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు దగ్గరలో ఉన్నటువంటి మాకు ఎస్బీ వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ కారులో ఉన్నటువంటి 2 దంపతులను కాపాడాము. అప్పటికప్పుడు వాళ్ళ యొక్క సమాచారం తెలుసుకోవడము, మాకు అది ఎమ్మటే రావడము, మేము ఎమ్మటే స్పందించడము, అలాంటి ఎటువంటి సంబంధించిన చిన్నటువంటి ప్రాబ్లమ్స్ని డిస్టిక్ లెవెల్లో మేమైతే క్లియర్ చేయగలుగుతాం సార్. డ్రెస్ కోడ్ చూడొచ్చు, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే మామూలు పోలీసులకి కానీ మెరైన్ పోలీసులకి అందరూ కూడా యూనిఫామ్ కనిపిస్తుంది. మీ డ్రెస్ కోడ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, గన్స్ వెపన్స్ తో ఉంటుంది. దీని గురించి ఏం చెప్తారు సార్?
సార్ ఇప్పుడు మన జిల్లా స్థాయిలో మీకు గమనించే ఉంటారు, స్టేషన్ తరహాలో డ్యూటీలు ఉంటాయి కదా సార్. ఈ సెంట్రీస్ కానీ బందోబస్తులు అవి ఉంటాయి సార్. ఈ ఏఆర్కి సంబంధించి గార్డులు, ఎస్కాట్లు, పిఎస్ఓలు ఇలా నార్మల్ పోలీసుల్లో ఉంటుంది సార్. మా యొక్క ప్రత్యేకత ఇవన్నీ ఎందుకు ఉంటుందంటే, ఏదైనా కానీ డిస్టిక్ లెవెల్లో విఐపిని కానీ వాళ్ళు హోస్టేజ్ బందీ చేసుకున్నప్పుడు మా ప్రొటెక్షన్ కొరకు అన్ని ఈ బీపీ జాకెట్ ఉంటుంది సార్. ఏదైనా రౌండ్ ఫైర్ అయినప్పుడు ఇది మమ్మల్ని రక్షిస్తుంది సార్. అందరి కోడ్కి మా డ్రెస్ కోడ్కి చాలా చేంజెస్ ఉంటాయి సార్. ఈ అంతా డిజైన్ చేసింది అప్పుడున్నటువంటి డీజీపీ గారు, ప్రజెంట్ దీన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి జిల్లా ఎస్పీ గారు సార్. మా యొక్క ప్రత్యేకత మీకు ముందే చెప్పాను కదా సార్, మాది ఎప్పటికప్పుడు క్విక్ రియాక్షన్ టీమ్ లాగా ఉంటుంది సార్. అది ఈ టీం ఒక మన జిల్లాలోనే ఉంటుందా, స్టేట్ వైడ్ ఇంకెక్కడ టీమ్స్ ఉన్నాయా? స్టేట్ లో మొట్టమొదటిసారి సార్ మా ఈ యొక్క ప్రకాశం జిల్లానే స్టార్ట్ చేశారు సార్. ఇప్పుడు కూడా స్టేట్ లో రన్ అవుతూ ఉండింది ఈ స్వాట్ టీం ఓన్లీ ప్రకాశం జిల్లాలోనే సార్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ట్రై చేశారు కానీ సార్, ఇంత త్వరగా ఇంత ఫాస్ట్ గా ఎక్కడ టీం క్లిక్ అవ్వలేదని చెప్పి వాళ్ళు జనరల్ గా వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ సార్, మనకున్నటువంటి టెక్నీషియన్స్ కానీ మనకున్నటువంటి వెపన్స్ కానీ ఏ జిల్లాలో లేవు సార్. అది ఒక మంచి పేరు సంపాదించుకోవడానికి కారణం మా జిల్లా ఎస్పీ గారే సార్. ఏదైతే రేపు గణతంత్ర దినోత్సవం సంబంధించి యొక్క పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో కూడా అన్ని పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. ఓవైపు సగటాల ప్రదర్శన ఉంటుంది, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి, మరోవైపు ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఇప్పటివరకు తమ పనితీరును కనబరిచారో వారందరికీ కూడా సర్టిఫికేట్ల ప్రదానం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటికే రాష్ట్రం అమలు చేస్తున్నటువంటి పలు శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగుల పనితీరు ఎలా ఉంటుంది, ఈ యొక్క శాఖలకు సంబంధించి ప్రజలకు ఏం చెప్తారు అంశాలు కూడా పూర్తి స్థాయిలో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. పబ్లిక్ కావచ్చు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో స్కూళ్ళ నుంచి హాజరయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఇటు పోలీస్ శాఖకు సంబంధించి ఉన్నత స్థాయి అధికారులు కూడా ఒక గణతంత్ర దినోత్సవ వేడుకలకి హాజరయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా వచ్చేటువంటి ప్రతి ఒక్క ప్రజానికి కూడా ఓవైపు పార్కింగ్, మౌలిక సదుపాయాలు కావచ్చు, స్నాక్స్, వాటర్, అదేవిధంగా టాయిలెట్ సంబంధించి ఇప్పటికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా పోలీసులకు సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడే స్వాట్ టీం కావచ్చు, ఈ యొక్క పోలీసుల కవాత్ అనేది కూడా చాలా స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది. దీన్ని తిలకించేందుకు కూడా పెద్ద సంఖ్యలో ప్రజానికం తరలి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా నిర్దిష్ట సమయానికి ఇక్కడ హాజరయ్యి యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకలకి పాల్గొని ఇది యొక్క పూర్తి స్థాయిలో సక్సెస్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మనం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు మనం చూడవచ్చు, ఇప్పటికే పూర్తి స్థాయిలో రాత్రి సమయంలో కూడా వాటికి అన్నిటి కూడా విద్యుత్ దీపాల కరెంట్ కూడా పూర్తి స్థాయిలో మినుగుడ్లు గొరిపే విధంగా కూడా లైట్లు అమర్చారు. పూర్తి స్థాయిలో లైటింగ్స్ తో కూడా ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా కలకలాడుతున్న పరిస్థితి. ఇది ఏదైతే మరికొద్ది గంటలు రాబోతుందంటే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు జరుగుతాయని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ నీరజ్ కుమార్ తేజ, సుమన్ టీవీ, ఒంగోలు నుంచి పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి.